So now we are in different place. We came to Velankani. అవునా నిజమా? సో వెనకాల ఉంది చర్చ్. టైం వచ్చేసి 12:30 అలా అవుతుంది నైట్. బట్ ఇంకా బయటనే తిరుగుతున్నారు జనాలు అందరూ. అండ్ రూమ్ తీసుకున్నాం ఇప్పుడే, ఫ్రెష్ అయ్యి అలా టెర్రస్ మీదకి వచ్చాము. చాలా చల్లగా ఉంది. సో మార్నింగ్ 8కి మాస్ ఉంది ఇక్కడ. సో 8 మాస్కి అందాలి అండ్ మార్నింగ్ సన్ రైజ్కి కూడా వెళ్ళాలి అని. సో ఇక్కడ చూద్దాం ఎలా ఉంటుందో రేపు మార్నింగ్. ఐ షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ. ఇప్పుడు ఆ టెర్రస్ మీద ఉన్న వాళ్ళకి కిందకు వచ్చి సోడా కొనుక్కున్నాం. ఇదంతా మా అమ్మగారి రిక్వైర్మెంట్స్. సోడా తెస్తారా తేరా ఒకటే మాట. తేమ అంటే మా అమ్మ దిగేస్తుంది కిందకి. మా అమ్మ దిగితే మేము నలుగురం కూడా కిందకి దిగాలి. అందుకని మా నాన్న పంపించింది కిందకి. వాటర్ తాగుతున్నట్టుంది లిటరల్లీ. నీట్గా ఐస్ వాటర్ కొనుక్కొని తాగడం బెటర్. పాపం మా నాన్న అరుణాచలం అంతా గిరిప్రదక్షిణ చేసి కాళ్ళు నొప్పి వస్తున్నానంటే తెస్తావా తేవా ఒకటే మాట అన్నారు. ఇదన్నమాట లేట్ లైఫ్ స్టోరీస్. డాడ్స్ ఇన్నర్ ఫీలింగ్ వి లైక్. ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. స్వీట్ అబ్బాయికి ఇది స్వీట్ అండ్ సాల్ట్. మా ఆవిడకి ఈ 2 పార్సల్ మేము పట్టుకొని వెళ్తున్నాం. నాన్న కిందన మంట ఎక్కిపోతుంది పాదాలు. అయినా సరే వచ్చాం, తప్పదు. మనకు తమిళ రాదు, మన తెలుగాడికి అర్థం అవ్వదు. మనము తమిళ ట్రై చేద్దామా అంటే బాబు ఇది స్వీటు ఇది సాల్ట్ స్వీటు మిక్సింగ్ అని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడికి అర్థం కావట్లేదు. మేము వచ్చి నేర్పించవలసి వస్తుంది అతనికి ఇక్కడ. చూద్దాం ఇంకా ముందు ఎలా ఉంటుంది తమిళనాడులో. బాగుంటుంది. The next day. Hey guys, good morning. మంచి పొద్దున. Day 3 in Tamil Nadu. So సన్ రైజ్ చూడడానికి వచ్చాము. టైం వచ్చేసి 5:30 అవుతుంది. అరే తమిళనాడు బీచ్. టైం వచ్చి 6:20 అవుతుంది. ఇప్పుడు వచ్చింది సూర్యుడు బయటికి. అది కనబడుతుంది, మనం కనబడదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? 2 hours later. సో టైం వచ్చేసి 8 అవుతుంది. మన తెలుగు మాస్ 8 o'clock స్టార్ట్ అవుతుంది. సో నా వే ఆర్ గోయింగ్. మమ్మీ డాడీ ఆల్రెడీ వెళ్ళిపోయారు. లోపల ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో, బయటకు వస్తే అంత కంపుగా ఉంది. కంపు లెట్స్ గో. లిటరలీ నేను ఫస్ట్ టైం చర్చ్ని చూసినప్పుడు హానెస్ట్లీ చాలా పీస్ఫుల్గా అనిపించింది. బయట ఎంత క్రౌడ్ ఉన్నా చర్చ్ సరౌండింగ్స్లో ఒక డిఫరెంట్ పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ప్రేయర్స్ చేస్తున్న పీపుల్స్కి చాలా క్యాండిల్స్ వెలిగించడం, సైలెంట్గా ప్రేయర్ చేసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే చాలా ఎమోషనల్గా అనిపించింది. దట్టు మన ప్రేయర్లోని మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు ఆ రోజు. అందుకే వేలంగిని చాలామంది ఫెయిత్ అండ్ హోప్కి స్పెషల్ ప్లేస్గా ఫీల్ అవుతారేమో. ఈ వేలంగిని చర్చ్ ఎలా వచ్చిందంటే, ఇక్కడ మదర్ మేరీ 3 times అపియర్ అయ్యిందని క్యాథలిక్ ట్రెడిషన్లో నమ్ముతారు. ఆ ఇన్సిడెంట్స్ తర్వాత జనాలు ఇక్కడ ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారు.
ఫస్ట్లో ఇక్కడ ఒక స్మాల్ చర్చ్ మాత్రమే ఉండేదని చెప్తారు. తర్వాత జనాలు ఎక్కువ అవ్వడంతో ఆ చర్చ్ని ఇంకా గ్రాడ్యువల్గా ఎక్స్పెండ్ చేసి బ్యూటిఫుల్ చర్చ్గా డెవలప్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న చర్చ్ని బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ అని పిలుస్తారు. వేలంకని మాత అని కూడా పాపులర్గా పిలుస్తారు. ఈరోజు ఇండియా నుండి మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ నుండి జనాలు ఇక్కడికి వస్తారు. అందుకే వేలంకని ఒక వెరీ ఇంపార్టెంట్ పిలిగ్రిమ్ సెంటర్గా కన్సిడర్ చేస్తారు. సో గాయ్స్ మాస్ అయ్యింది ఇప్పుడే. ఫుల్ ఎండ ఉంది, చాలా గట్టిగా ఉంది ఎండ. సో మనకు ముందు జాగ్రత్త ఎక్కువ కదా, గొడుగులు పట్టుకొని వచ్చాం. నేను వచ్చాను అసిస్టెంట్గా, మేడం గారికి అసిస్టెంట్ కింద నేను వచ్చాను. మేడం గారు వీడియో చేసుకుంటాం. ఇక్కడ ఏం కాదండి, ఇప్పుడు నేనే పట్టుకున్నాను వీడియో అనగానే డాడీ పట్టుకున్నారు అంతే. సో ఇక్కడ ఎలా అంటే మనం అరుణాచలంలో గిరిప్రదక్షిణ ఎలా తిరిగాము. సో ఇక్కడ మొక్కున్న వాళ్ళు, మొక్కు తీరిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఇసుకలో నడుస్తారనమాట. సో ఇసుకలో నడుచుకుంటూ అంటే మోకాలతో నడుచుకుంటూ వెళ్తారనమాట. ఐ షో యూ ఇట్. అండ్ అలానే తర్వాత ఇది కూడా 19 years తర్వాత వచ్చాం మళ్ళీ. అంటే ఇది మళ్ళీ అది లాస్ట్ టైం మనం ద్వారపూడి వెళ్ళినప్పుడు ఎలాగా నాకు 1 year ఉన్నప్పుడు తీసుకెళ్ళారు అన్నారు కదా. అండి అలానే లాస్ట్ టైం ద్వారపూడి తీసుకెళ్ళినప్పుడు 1 year అన్నారు కదా. అలానే సేమ్ ఇది కూడా 1 year అప్పుడు అమ్మమ్మ, మామయ్య, నేను మొత్తం అందరూ ఫ్యామిలీ అంతా వచ్చాము. మనకైనా గుర్తుంటుంది, అందుకని మళ్ళీ వచ్చాం. 19 years కంప్లీట్. రెండోసారి రావడానికి. ఇప్పటికి చేంజెస్ ఉన్నాయి డాడీ. చాలా 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 అన్నీ మనకు దగ్గరలో ఉన్నట్టే ఉంటాయి, కానీ మనకి ఏవి అనుకూలంగా ఉండవు. డబల్కి డబల్ కమిటా అన్నీ కూడా. మమ్మీ వాళ్ళే ముందు వెళ్ళిపోతున్నారు, వాళ్ళిద్దరు ఒకటి, మేమిద్దరం ఒకటి. మేడం గారికి సెక్యూరిటీ. వేలంకనీలో 3 times మదర్ మేరీ అపియర్ అయ్యారని చెప్తారు. సో అందులో ఫస్ట్ ఇన్సిడెంట్ వచ్చేసి ఒక పాల అబ్బాయి వెళ్తున్నప్పుడు మదర్ మేరీ ఇంకా బేబీ జీసస్ అక్కడ ఉంటారు. సో మదర్ మేరీ ఆ బాబుకి పాలు అడుగుతారు. ఆ అబ్బాయి ఇస్తాడు, కానీ భయపడుతూ ఇస్తాడు పాలు తగ్గిపోయాయేమో అని. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత పాలు తక్కువ అవ్వకపోవడం చూసి ఆ ఇన్సిడెంట్ని ఒక మిరాకిల్గా కన్సిడర్ చేశారు. సో ఇప్పుడు రెండవ ఘటనం గురించి మాట్లాడుకుందాం. ఒకరోజు ఒక కుంటి బాలుడు రోడ్డు పక్కన మజ్జిగ అమ్ముతూ ఉండేవాడు. అప్పుడు ఆ బాలుడికి బాలయేసుతో కలిసి మదర్ మేరీ కనిపించిందంట. మదర్ మేరీ ఆ బాలుడిని కొంచెం మజ్జిగ అడిగితే ఆ బాలుడు ఆమెకి మజ్జిగ ఇచ్చాడు. ఆ తర్వాత నాగపట్నంలో ఉన్న ఒక ధనవంతుడికి తన దర్శనం గురించి చెప్పమని చెప్తారు అమ్మ. ఆ బాలుడు అక్కడికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పేస్తాడు. తర్వాత అతను చూసుకుంటే అతను కుంటితనం మాయమైపోతుంది. ఈ సంఘటన తర్వాత వేలంకనీలో మదర్ మేరీ మీద చాలా భక్తి మరింత పెరుగుతుంది అని చెప్తారు అందరూ. ఇప్పుడు మూడవ ఘటన గురించి మాట్లాడుకుందాం. ఒక పోర్చుగీస్ ఒక తీవ్రమైన తుఫాన్లో చిక్కుకుందని చెప్తారు. అప్పుడు ఓడలో ఉన్న వాళ్ళు మదర్ మేరీని ప్రార్థించి కాపాడమని వేడుకుంటారు. తుఫాన్ ఆగిపోయి ఒక సురక్షితంగా తీరానికి చేరిందని నమ్ముతారు. అందుకు కృతజ్ఞతగా వాళ్ళు మదర్ మేరీ కోసం ఒక ప్రార్థనా మందిరం నిర్మించడానికి సహాయం చేశారని అందరూ మాట్లాడుకుంటారు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సో మా దర్శనం అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ 2 అలా అయిపోయింది. సో ఆ టైంలో ఆ పక్కనే మనకి ఫుడ్ కూడా పెడుతున్నారు. సో మేము కూడా మధ్యాహ్నం అక్కడ భోజనం చేసాం. చాలా సింపుల్గా, శుభ్రంగా మరియు రుచిగా ఉంది. అందరినీ ఒకేలా చూసి భోజనం పెట్టడం మాకు చాలా నచ్చింది. అక్కడ భోజనం చేయడం కూడా మాకు వేలంకని ట్రిప్లో చాలా ఒక మంచి స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, అసలు ఇంటి ఫుడ్లా అనిపించింది. సో ఇప్పుడు చర్చ్ విజిట్ అంతా అయిపోయింది కాబట్టి సో కొంచెం నేచర్కి కొంచెం టైం ఇవ్వాలి కాబట్టి సో లెట్స్ గో టు ది బీచ్. హలో, సో వీఆర్ ఇన్
అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇదిగో సో ఈ బీచ్ బే ఆఫ్ బెంగాల్ పక్కన ఉండటం వల్ల బీచ్ అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ సన్సెట్ ఈవినింగ్ టైంలో మనం వచ్చిన టైంలోని చాలా బాగుంది. సన్సెట్ని ఎంజాయ్ చేయడానికి చాలా పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. నాకైతే పర్సనల్లీ చాలా బాగా అనిపించింది. అంటే ఒక సైడ్ డివోషనల్గా, ఒక సైడ్ నేచర్గా, పీస్ఫుల్గా చాలా బాగుంది. మా చిన్నప్పుడు వచ్చాం, అంటే మా పిల్లలు చిన్నప్పుడు 1 year అప్పటికి ఇలాగే ఉంది, ఇప్పుడు ఇలాగే ఉంది. చేపలు కాకపోతే ఈరోజు తినాలని ఉంది, సాటర్డే. నాన్ వెజ్ తినేవాడు ఈ బీచ్కి వస్తే పండగ అంటే పండగడికి. సీ ఫుడ్ మెయిన్లీ మొత్తం కొంపంతా అదే. 2 fishes మొత్తం కొంపు చూపిస్తాను చూడండి, ఇంకా పచ్చి అన్నీ. డాడీ చెప్తారు, చిన్నప్పుడు నా కొడుకు ఇక్కడ ఒక ఘనకార్యం చేశాడు చెప్తాం. 3 years ఆడికప్పుడు, మిగిలిన బ్యాలెన్స్ మా ఆయన చెప్తాడు. షాపింగ్ కాంప్లెక్స్ అది మామూలుగా ఉండదు, అది అయిపోయిందిలే. అవుతుంది, గట్టిగా అవుతుంది. బాబు కూడా తప్పడిపోయాడు కదా ఈ ప్లేస్లో, ఎలా తప్పడిపోయాడు చిన్నప్పుడు అంటే ఇప్పుడు అంతా మారిపోయింది. పిల్లలు చిన్నప్పుడు తీసుకొచ్చాము, ఇప్పటికి 19 years అవుతుంది వచ్చి. మా బాబు అప్పుడు తప్పడిపోయి 1 hour ఏడిపించాడు బాగా. తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు పట్టుకొని మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి ఈ ఏరియా చూస్తుంటే. బాగుంది, చాలా బాగుంది. చాలా బిజీ అయిపోయింది, పొల్యూషన్ అయిపోయింది, పాడైపోయింది, అంతా బిజినెస్. సో కమింగ్ టు మై ఎక్స్పీరియన్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తల్లిని మా ఇంట్లోనే చూస్తున్నాను చిన్నప్పటి నుంచి. అలాంటిది బయటకు వచ్చి తల్లిని ఎక్స్పీరియన్స్ చేశానంటే చాలా బాగా అనిపించింది అది. సో ఇఫ్ యూ లైక్ ది వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ మీట్ ఇన్ టు ది నెక్స్ట్ వ్లాగ్. బాయ్.